హే గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్నది ఫిష్ ఫ్రై నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అవ్వండి. సూపర్ క్రంచీగా టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా ఫిష్ తీసేసుకొని దాంతో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. దీంతో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంది అని అంటే మాత్రం అది బియ్యం పిండి వల్లే. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్గా రావాలి అంటే క్రిస్పీగా మాత్రం దీన్ని బియ్యం పిండి వల్లే అవుతుంది. 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి బాగా కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. కనీసం అవి ఫిష్కి బాగా కలిపేటట్టు కలుపుకోండి. ఎందుకంటే మనం వీటిని విడివిడిగా వేసాం కాబట్టి ఒక్కొక్క ఫిష్ తీసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయినా పక్కన పెట్టుకొని అలాగే ఉండండి. లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా ఇలా పైన స్ప్రింకిల్ లాగా చేసుకోండి. తర్వాత ఇది కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లా లాస్ట్లో వేయటం వల్ల సూపర్గా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక్కొక్కటి ఒక 4 or 3 మీ ఇష్టం ఎన్నైనా వేసుకోండి ప్యాన్ మీద. నేనైతే ఇట్లాగా కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 4 అయితే వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ లో సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఫిష్ అనేది హైలో అస్సలు పెట్టకండి. ఫిషెస్ అనేది టర్న్ చేసుకుంటూ ఉండండి. కనీసం ఒక 5 మినిట్స్ అలాగే 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఉండండి. కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఉండండి. అంతే. ఫిష్ ఫ్రై అయితే చూడండి, నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే పెట్టించానో ఫిష్కి అలాగే ఉన్నాయి సేమ్. ఇంకా ఫిష్ అనేది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. సూపర్ క్రంచీగా టేస్టీగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ గాయస్.